ఎస్ఆర్ఎస్పి నీళ్లు కెనాల్లో లేనందున రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొదటి వర్షాకాలం స్టార్ట్ అయిన కాంచి ఇప్పుడో వర్షాలు పడాలి. ఇప్పటికి 2 నెలలు కనీసం కాలం లేట్ అయినప్పటికీ వర్షాలు పడకపోవడం వల్ల కనీసం రైతులు మనం నారు కూడా పెట్టుకొని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం 95% రైతులే. ఆ రైతులు పంటలు లేకపోతే ఎట్లా బతుకుతారు? వాళ్ళు పంటలు పండిస్తేనే కదా దేశానికి ఇక్కడ పోబెట్టేది అనే విధంగా మేము ఆలోచించుకొని మేమందరం రైతులను కలిసి ఇక్కడికి వచ్చి మాకు నీళ్ళు ఇవ్వాలి, సరైన కరెంట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చి మేము ధర ఇస్తాం. కాళేశ్వరం కూలిపోయింది, అక్కడ నీళ్ళే లేదు. అసలు కన్నెపల్లి పనిచేస్తలేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు అన్న. ఒక్కటి ఇక్కడ ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిందని పోయినసారి ఎన్ని వర్షాలు వచ్చినాయి, ఎంత నీళ్ళు వచ్చినాయి, మనకు వచ్చేదానికన్నా ఎక్కువ వచ్చినాయి వర్షాలు. అంత నీటి ప్రవాహాన్ని తట్టుకున్న కాళేశ్వరం కూలిపోయిందంటే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాము, ఇల్లు కట్టుకుంటే ఇల్లుకు పగుళ్ళు వచ్చినాయి, పగుళ్ళు వస్తే దాన్ని సరి చేసుకుంటామా, ఇల్లును కూడా కొడతామా? ఇప్పుడు అదే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు దగ్గర 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. 3 సంవత్సరాల కాంచి అదే కూలిపోయిన పిల్లర్లను కనుక బాగు చేయించినట్టయితే అది మంచిగా ఉండదు కదా, మంచిగానే ఉంటుంది కదా. రిపేర్ చేయించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? వాళ్ళు కేసీఆర్ కట్టిండు, సరే పగుళ్ళు వచ్చినాయి, పగుళ్ళని సరి చేసుకోవాల్సిన అవసరం లేదంటారా? వీళ్ళు కూడా ఉన్నారు కదా. 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల కంటే గడిపిస్తారా వీళ్ళు? ఏమన్నా గడిపిస్తారా అని గవర్నమెంట్? ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు. నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ఎక్కడున్నాడు? ఆయన సోయలేదా? నీళ్ళు రావాలని కనీసం ఇంట్లో జ్ఞానం లేదా? రైతులను బతికియాలి, మేము వచ్చింది దేనికైనా కనీసం ఆలోచన లేకుంటున్నారా వీళ్ళు? ఆలోచన ఉండే కదా. వీళ్ళు ప్రజాప్రతినిధి మనమే కదా ఓట్లేసి గెలిపించింది. మనమేసి ఓట్లేసిన గెలిపించిన రైతులను వాళ్ళ నోళ్ళలో మన్ను కొట్టి నీళ్ళు లేకుండా వాళ్ళ హత్యలకు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులు అవుతారా వీళ్ళు? ప్రత్యక్షంగా పరోక్షంగా ఇదేనా వీళ్ళు చేసేది? ఇప్పుడు రైతులను సుఖపెడతారు, మమ్మల్ని చేస్తారు, మమ్మల్ని చేస్తారంటేనే కదా 2 లక్షల రుణమాఫీ చేస్తారంటేనే కదా ఓట్లేసింది. కాళేశ్వరం నీళ్లు ఇస్తామంటేనే కదా చేసింది. 24 గంటలు కరెంట్ ఇస్తానంటేనే కదా ఓట్లేసింది. ఇవన్నీ ఓట్లు తీసుకొని రేవంత్ రెడ్డి చెప్పుకుంటారు కదా సభల పైన. ఏమంటున్నారు అంటే నేను నాణ్యమైన కరెంటు 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, బోనస్ ఇస్తున్నా, రుణమాఫీ చేస్తున్నా, ఇంకోటి అదనంగా యూరియా బస్సులు కూడా ఇస్తున్నా అని చెప్పుకుంటాను. సరే, ఆయన చెప్తుండే అన్న ఒక్క విషయం. మనకు సబ్ స్టేషన్లు అయితే మనకు ఉన్నాయి అన్న, సబ్ స్టేషన్లు ఉన్నాయి, మనకు కరెంట్ మోటార్లు ఉన్నాయి. మరి కరెంట్ మోటార్ పెట్టుకుంటాం, మనం అక్కడే ఉంటున్నాం. పొద్దున 4 గంటలకు వచ్చే కరెంట్ 5 గంటలకు వస్తుంది. 5 గంటలు వచ్చేది ఇప్పుడు 6 గంటలకు వస్తుంది. 6 గంటలకు వచ్చి 12 గంటల వరకు 10 సార్లు పోతుంది అన్న కరెంట్. మధ్యాహ్నం 12 గంటలకు 10 సార్లు పోతుంది. ఆ 10 సార్లు పోయిన కరెంటు గంటకు వస్తుందా, 2 గంటలకు వస్తుందా, ఎప్పుడు ఎవరికి తెలియదు. సబ్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు? అన్న మాకు పైనుండి మాకు ఏ రకమైన అవి లేవు ఇవ్వడానికి, పైనుండి కరెంట్ ఎప్పుడు వస్తే మేము అప్పుడే ఇస్తా అంటారు. దానికి ఒక సమయం సందర్భం లేకుంటే ఇస్తా అని వాళ్ళు అంటారు. ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తాం, మాకు ఈ టైంకి వస్తుంది, ఆ టైంకి వచ్చేది మాకు